హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి వచ్చాను మీ ముందు. చాలా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా వినండి, ఎందుకంటే నేను చేసిన తప్పు మీరు కూడా చేయొద్దని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. ఈరోజు ఏంటంటే నేను హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమా కొద్దిగా యూట్యూబ్లో పోస్ట్ చేశాను, ఒక 4-5 మినిట్స్ది. అది కాపీ రేట్ పడ్డది, మరి నాకు వార్నింగ్ అనేది వచ్చింది. అది నాకు తెలిసి చేశానో తెలియక చేశానో తప్పు అని అనిపిస్తుంది ఇప్పుడు. బట్ అలాంటి తప్పు మీరు చేయడానికి వెళ్ళకండి. నా వైరల్ బాగా చాలా అంటే చాలా బాగా వైరల్ అయ్యింది. వాచ్ ఓవర్ వచ్చింది, వ్యూస్ వచ్చాయి. చాలా ఆనందం, చాలా అంటే చాలా. ఇన్ని రోజులు యూట్యూబ్ ఫీల్డ్లో ఉన్నా ఈ ఆనందం ఎప్పుడు రాని ఆనందం ఈరోజు వచ్చింది నాకు. బట్ అది సడన్లీ వెళ్ళిపోయేసరికి చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే అది నేను చేసిన తప్పు కాబట్టి వెళ్ళిపోయినా సరిదిద్దుకోవాల్సిన పని నాదే. అలాంటి తప్పు మీరు చేయకండి ప్లీజ్. ఏంటంటే మనం కష్టపడి మనం సంపాదించిందే మన దగ్గర తొందరగా ఉండదు. అలాంటిది ఏదో వాళ్ళు 5 సంవత్సరాల నుంచి షూటింగ్ చేసిన వీడియో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను, చాలా ఏదో ఆనందంలో బాగా వైరల్ అయ్యింది కదా, అది ఒక మెయిన్ కంటెంట్ నాది చూసి థియేటర్కి వెళ్ళి చూస్తారు వీడియో, ఫుల్ వీడియో అని అనుకున్నాను. నేను ఒకటి అనుకొని పోస్ట్ చేశాను, కానీ అదొకటి జరిగింది. మీరు ఇలాంటి తప్పు చెయ్యకుండా జాగ్రత్తగా పడండి. నేను అనుభవించిన బాధ మీరు అనుభవించకూడదు. నాకు బాధ అయిన విషయం ఏంటంటే, చెప్పానుగా, మనం సంపాదించిందే మన దగ్గర తొందరగా ఉండదు. అన్యాయంగా సంపాదించుకోవాలి అనుకోవడం పొరపాటు. అది సంపాదించక ముందే మనకి చెడు జరుగుతుంది. నా ఉద్దేశం అలాంటిదేం కాదు, వేరొకరిది సొమ్ము మనం తినాలి అని. కాకపోతే ఏదో ఆశపడ్డాను, ఏదో జరిగింది. నేను ఒకటి చెయ్యాలి అనుకున్నాను. ఒక మెయిన్ హైలైట్ సీన్ చూసి థియేటర్కి వెళ్ళి మొత్తం సినిమా చూస్తారేమో అనే ఉద్దేశంతో నేను పోస్ట్ చేశాను. కానీ తప్పు జరిగింది. ఒకవైపు ఆనందం, ఒకవైపు బాధాకరం. ఇలాంటి తప్పు మీరు చేయకండి ప్లీజ్. అందరికీ చేతులు జోడించి చెప్తాను. వ్యూస్ వచ్చాయి, నాకు సబ్స్క్రైబర్స్ వచ్చాయి, వాచ్ టైమింగ్ వచ్చింది, చాలా ఆనందం తెచ్చింది. కానీ ఆనందం పాటు ఆ బాధ ఏంటో, ఆ దుఃఖం ఏంటో కూడా ఇచ్చి వెళ్ళింది. ప్లీజ్ మీ అందరికీ రిక్వెస్ట్ నాది, నా ఛానల్కి ఇంకా సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. దానికి నాకు 1,70,80,000 వరకు వ్యూస్ వచ్చాయి. లైక్స్, కామెంట్స్ మొత్తం బాగానే వచ్చాయి. వాచ్ అవర్ కూడా బాగా పెరిగిపోయింది. అలాంటిది మళ్ళీ మైనస్ అయ్యేసరికి దుఃఖం అనే మాట ఎదురయ్యింది. ప్లీజ్ నాకు సపోర్ట్ చేసి నా ఆనందం నాకు మళ్ళీ తీసుకొని వస్తారని మీ అందరిపైన నమ్మకంతో ఎదురు చూస్తాను. చేస్తారు కదా, సపోర్ట్ చేస్తారు, నమ్మకం ఉంది. బట్ సపోర్ట్ చేయండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇలాంటి తప్పు మళ్ళొకసారి చేయకుండా ఉంటారు. థ్యాంక్ యూ అండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.